అంబేద్కర్ ఆశయ సాధకుడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అని కాంగ్రెస్ నాయకులు దళిత నాయకులు కొనియాడారు. కమాన్పూర్ మండలంలోని పెంచుకల్పేట గ్రామంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజున దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుపై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పుట్ట మధు చరిత్ర ఏమిటో తెలియజేసే విధంగా పుస్తకాలు రాయడం మాకు వచ్చునని, ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. శేఖర్ గారికి మరి సూపర్ శేఖర్ గారికి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా ఈ గ్రామాలలో ఒక నానుడు ఉన్నది. గ్రామ పరిసరాల్లో ఏ కార్యక్రమం జరిగినా అది అందరం కలిసి చేయాలని, పార్టీలకు అతీతంగా చేయాలని ఒక ఆలోచన కొద్దీ ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2 ఏళ్ల కిందనే కమాన్పూర్ కూడా విగ్రహస్థాపన జరిగింది. ఆ రోజు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి వారి యొక్క అమూల్యమైన సేవలను వినియోగించుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొంతమంది సోయులైన నాయకులు, ఆలోచన నాయకులు కలిసి ఎవరికి తెలియకుండా అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కూడా కూర్చుండి మనం అందరం కూడా మంచి కలిసిమెలిసి ఉండి ఈ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకుని ఈశ్వర్ గారు కూడా ఎన్నో మహానీయుని గురించి ఎన్నో సందర్భాలలో విపులీకరించి అన్ని విషయాలు ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ అందరి వాడన్న అనుకున్నప్పుడు ఎవరైతే ఇక్కడ గౌరవంగా మండలంలో ప్రజాప్రతినిధులు కానీ మండలంలో అన్ని పార్టీ నాయకులు వస్తున్నారా లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక గౌరవ పెద్ద మనిషికి ఉన్నది. మరి ఆయన కూడా ఏదో ఇంకో పెద్ద మనిషి చెప్పిండని ఆలోచన లేదు పెద్ద మనిషి. ఆయనకి ఏం మాట్లాడుతుందో ఈ మధ్యలో అది శుద్ధి చేసి భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ట్యాక్స్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, పెద్దలు మండల ప్రెసిడెంట్ అన్వర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెంచుకల్పేట గ్రామ ప్రజలకు, అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు చంద్రమౌళి అన్నకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తమ్ముడు శేఖర్తో సహా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, సమయం లేనందున ఏదైతే అంబేద్కరిజం ఉందో సాటి మనిషిని సమానత్వంతో చూడాలి. ఇక్కడ గాలి, నీరు, వాతావరణం ఏ విధంగానైతే అందరికీ సమానంగా వస్తాయో సమాన ఫలాలు అందాలే, అస్పృశ్యత పోవాలన్న లక్ష్యంతో అంబేద్కర్ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ స్వాతంత్ర అనంతరం దేశంలో భావి తరాలకు మేలు జరగాలని పోరాటం చేసిండో దానికి అనుగుణంగా అంబేద్కర్ అందరి వారు, అంబేద్కర్ను అందరం కలిసి భారతదేశ దేవుడిగా పరిణమిస్తున్న తరుణంలో పెంచుకల్పేట గ్రామంలో జరిగింది ఏందో ఇప్పటి వరకు అందరూ చెప్పారు. ఆ కార్యక్రమాన్ని పక్కకు పెడితే ఇక జరిగే కార్యక్రమాలకు వచ్చేసరికి అంబేద్కర్ను దళిత సంఘాలతోటి, చంద్రమౌళితోటి, శేఖర్ తోటి, రాజుతోటి, చాకలి బిడ్డనైనా రజక బిడ్డనైనా నేను ముట్టుకుంటే అంబేద్కర్ మలినమైందని చెప్పి మరి పాలాభిషేకం చేసి మళ్ళీ అంబేద్కర్కు దండలేయడం జరిగింది. మరి ఏ హత్య రాజకీయం, ఏ దివాలకు రాజకీయం, ఏ బ్రోకర్ రాజకీయం, ఏ నీచ రాజకీయం లేనటువంటి నా వ్యక్తి నేను ముట్టుకుంటేనే మలినమైందంటే నడి రోడ్డు మీద కోడిని గోచరిజాన్ని చెప్పుకుంటూ అంబేద్కర్ బట్టలు వేసుకుని అంబేద్కర్ వాదులపై మారణ కాండ సాగించిన నువ్వు రక్తపు చేతులతోటి అంబేద్కర్ కు దండ వేస్తే ఇంతకన్నా మహాపాపం ఏముంటది? ఇంతకన్నా మహాఘోరం ఏముంటది? మంతని మధుకర్, కోట రాజబాబు, శీలం రంగయ్య వీళ్ళంతా ఏ జాతి బిడ్డలు? వీళ్ళ చావుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నీ పాత్ర ఉందే. అంటే దళిత బిడ్డలను చంపుకుంటూనే, దళిత బిడ్డలపై అగత్యాలు చేసుకుంటూనే, దళితులను చిన్నచూపు చూసుకుంటూనే మళ్ళీ అంబేద్కర్ బొమ్మలు విగ్రహాలు ఓపెన్ చేస్తామని చెప్పే నీ కుసంస్కృతి గురించి మాట్లాడదలుచుకున్నా. నువ్వు మాట్లాడుతూ శ్రీపాదారావు గారి గురించి మాట్లాడు. ఏ ఒక్క రోజన్నా శ్రీపాదారావు గారు నిన్ను ఆ ఉద్దేశంతో చూసేది ఉంటే నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివా, లీడర్ అయ్యేటోడివా? లీడర్ అయ్యేటోడివేనా? నువ్వు సమానంగా నిన్ను చూసుకొని నీకు బట్టలేసి రాజకీయ నాయకుని చేసి నీకు ఎంపీడీసీగా టికెట్లు ఇచ్చి నీకు అవకాశాలు కల్పించి జిల్లా లీడర్గా, యూత్ లీడర్గా తయారు చేస్తే
ఇవాళ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే దొంగలా తయారైన విగ్రహాలు తీస్తావా నువ్వా? దారా బిడ్డ టచ్ చేయరా చూస్తా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా,